హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పుకి 3/4 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని 2 సార్లు కడిగేసి నేను 5 గంటలు ముందుగానే నానపెట్టేసి ఉంచుకున్నాను. బియ్యాన్ని పప్పుని చూడండి, పప్పు కూడా నేను ఇలాగే 5 గంటల పాటు రెండింటిని నానపెట్టేసి ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఒకసారి కడిగేసి ఈ నీళ్ళని వంపేసుకోవాలి. తీసుకొని ఈ నానబెట్టిన మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బియ్యము పప్పు 2 కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను పైన లేయర్ క్రిస్పీగా రావడానికి బియ్యాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు, కొన్ని వాటర్ వేసేసుకొని నేను ఒక 1/2 గ్లాస్ వరకు వేసాను. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాము. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కడా కూడా పలక అనేది ఉండకుండా గ్రైండ్ చేసుకోవాలి. నేను దీంట్లో మొత్తం 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసాను కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఈ బియ్యంలో ఉన్న నీళ్ళు కూడా వంపేసి తీసుకున్నాము. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులో తగినన్ని నీళ్లు వేసి మనం సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా కొంచెం రవ్వలాగా తెలిసే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. సన్నటి రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా దొడ్డుగా ఉందనుకోండి అసలు బాగుండదు. ఇలా కొంచెం సన్నటి రవ్వ తెలిసే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకుందాము. నాకు ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన లేయర్ అనేది మనకి చప్పగా రాకుండా ఉండడానికి నేను 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇవి 2 వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి మొత్తం. లేదంటే చేతితో కూడా కలిపేసుకోవచ్చు. చక్కెర మనం పప్పు లేదా బియ్యం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, 2 కూడా కలిసే విధంగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇదే కప్పుతో 1 కప్పు శనగపప్పు కూడా తీసుకున్నాను. అన్నీ కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 2 గంటలు ఈ పప్పుని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా కడిగేసి ఈ నీళ్ళన్నీ వంపేసుకున్నాము. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకొని ఈ పప్పుని ఇందులో వేసుకున్నాము. ఇలా పప్పును వేసుకున్నాక అదే కప్పుతో 1.5 వరకు నీళ్ళు, ఇలా కరెక్ట్గా 1.5 కప్పు నీళ్ళు వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయి, ఆవిరి కూడా పోయింది. ఇది ఒకసారి ఓపెన్ చేసుకుందాం. చూడండి, మనం వేసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ పప్పుని నేను మెత్తగా మెదిపేసి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం మెదిపాక పప్పు అంతా కూడా నాకు మెత్తగా అయిపోయింది. చూడండి,
ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. పాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దండి, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి, ఇంకా ఎక్కువగా మరగవలసిన అవసరం లేదు. బెల్లం కరిగే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం పప్పుని మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా కలుపుకుంటూ మనము ఒక 4-5 నిమిషాల వరకు ఈ పప్పు అంతా కూడా కలిసి దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు అంతవరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడింది కదా, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇలా కలిపేసుకొని మరి కాస్త దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం కలుపుతూ ఉండగానే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇది దగ్గరకు వచ్చేసింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో చక్కెర కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి. బెల్లంకు బదులు 1 కప్పు మనము పప్పు తీసుకున్నాం కదా, 1 కప్పుగా చక్కెర వేసుకొని పప్పు మెదుపుకున్నాక చక్కెర వేసుకొని ఉడికించుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఈ పప్పును ఇందులో వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పూర్ణము పూర్తిగా చల్లబడిందండి. ఇప్పుడు కొంచెం ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఏ సైజ్ అంటే ఆ సైజులో ఇలా చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఈ పూర్ణం అనేది గట్టిగానే ఉండాలండి. పలుచగా ఉన్నదనుకోండి, మనం ఆయిల్లో వేయగానే బూరెలన్నీ కూడా విడిపోతాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకున్నాము. ఈ పిండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని అలాగే కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్లో కొంచెం వేసుకోవాలి. పిండిని పట్టి ఒక 2-3 గంటలు అయితే అప్పుడు వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి పిండి మరీ గట్టిగాను ఉండకూడదు, మరో పల్చగాను కూడా ఉండకూడదు. మనకు ఈ పిండి అనేది స్పూన్లో నుంచి ఇలా తీసుకుంటే కిందికి ఇలా జారుతూ ఉండాలి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా వేడైందండి. ఇందులో ఈ బాల్స్ని ఇలా వేసుకొని చేయితో వేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా తీస్తూ ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ఇందులో ఎక్కువగా వేసుకోవద్దండి, టైట్గా కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగానే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం కాలాక వీటిని తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పేసుకున్నాను. ఇలా తిప్పిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్లు కూడా మనకు మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి.
చూడండి, ఎక్కడా కూడా మనకు పూర్ణం అనేది బయటకు రాలేదండి. పూర్ణం గట్టిగా ఉంటేనే మనకు పిండిలో వేసుకున్నప్పుడు కూడా గ్యాప్స్ లేకుండా వేసుకోవాలి. అప్పుడు పూర్ణం అనేది అస్సలు కూడా బయటకు రాదు. ఇప్పుడు ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మిగతాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి, వేడిగా మనకు పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్ వస్తుందా? ఇలా క్రిస్పీగా వస్తాయి. పైన లేయర్ మనము కొంచెం రవ్వగా పట్టుకున్నాం కదా, చూడండి మనకు క్రిస్పీగా వస్తాయి. సౌండ్ కూడా చూడండి, చూసారా? సౌండ్ కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. మనకి ఎంతసేపు అయినా ఇలా క్రిస్పీగానే ఉంటాయి. మనకి ఎక్కడా కూడా పూర్ణం అనేది ఒక్క వాటికి కూడా బయటకు అనేది రాలేదండి. మనము ఈ కొలతల ప్రకారము ఇలా చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.